మనం కొర్రమేలు పట్టడానికి ఫిషింగ్ రాడ్ సెటప్ మొత్తం కొన్నాము. వీటన్నిటికి ఎంత అయిందంటే వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే అర్థమవుతుంది. హలో మామ్స్, అందరికి నమస్తే. మనమైతే ఫిషింగ్ రాడ్ తో చేపలు పట్టడం ఇదే మొదటిసారి అనమాట. నాకైతే వీటితో అస్సలు అనుభవం లేదు. ఏ రాడ్ కొనాలో, ఏ రీల్ కొనాలో, ఎలాంటి కప్పలు కొనాలో కూడా అస్సలు తెలియదు. యూట్యూబ్ లో కొర్రమేను పట్టే వీడియోలు చూసి నేను కూడా ఈ రాడ్ కొందామని నల్గొండకైతే వెళ్ళాను. నాకు వాటి గురించి ఎలాంటి అనుభవం లేదని షాప్ ఓనర్ కి చెప్పి ఒక మంచి కాంబో సెట్ ఇవ్వంటే ఈ సెటప్ మొత్తం నా చేతికైతే ఇచ్చాడు. ఈ కాంబో సెట్ మొత్తానికి 2500 రూపాయలు కాస్ట్ పడింది. ఇది వర్తో కాదో కామెంట్ చేయండి. ఈ రాడ్ వచ్చేసి 8 ఫీట్ రాడ్ అనమాట. లైన్ వచ్చేసి 8x లైన్, ఫైర్ ఫాక్స్ అంట. ఇంకా మిషన్ కు అయితే నాకైతే తెలియదు. అయినా వాటి గురించి ఎలాంటి అనుభవం లేనప్పుడు ఇంత డబ్బులు పెట్టి ఎందుకు తీసుకున్నాం అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని కావాలనుకుంటే కొన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. వీటిని మిమ్మల్ని తీసుకొని సజెస్ట్ చేయట్లేదు మామ. నాకు వీడియోల కోసం అవసరం కాబట్టి తీసుకున్నాను. ఏది తీసుకోకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా వీడియోలు చేస్తే నా వీడియోలు ఎవరు డేకట్లేరు మామ. ఇక కొత్త బాగదు కాబట్టి వచ్చి రాగానే యూట్యూబ్ లో చూసి దీని అయితే ఎలాగోలాగా సెట్ చేసుకొని కప్పని తలిగించుకొని చలో వేటకైతే బయలుదేరాను. ఎవరైనా కప్పని నీళ్ళలో వేసి పడతారు మామ కొర్రమేని. నేను మాత్రం ఫస్ట్ రౌండ్ కంపల్సరీ తలిగించేసాను మామ. ఎంత లాగినా రాలేదు. లాగి తెంపేశాను మామ. అలా తెగిపోయిన కప్పని మనం వదిలిపెడతామా? 100 రూపాయలు బొక్క ఇద్దని ఇంటికి వెళ్ళి మోకు తెచ్చి ఎలాగోలా కంప చెట్టుకి వేసి కష్టపడి కప్పనైతే తీసేశాను మామ. గిట్లుంటది వచ్చిరానోడు గాలం వేస్తే. అందుకనే ఏది తెలవ ముందుకే తొందరపడి ఏది తెచ్చుకోదు మామ. నాకు బాగా అర్థమైంది. కానీ మన వీడియోల కోసం కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మంచి వీడియోలు వస్తాయి మామ. కొర్రమేను వీడియోలు మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. పోతా ఒక లైక్ అయితే కొట్టిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా మరి.